నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా వినూత్న నిరసనలతో వెలుగులోకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ తమ ఉద్యమాన్ని సరికొత్త మలుపు తిప్పింది. కేవలం విద్యార్థి పోరాటాలకి పరిమితం కాకుండా దేశవ్యాప్త రైతుల సంఘాలతో జతకట్టి జంతర్ మంతర్ వద్ద తమ డిమాండ్లను మరింత బిగ్గరగా వినిపించడం ప్రారంభించింది. బికియా రైతు నాయకుడు రాకేష్ తికాయత్ వంటి ప్రముఖులు కూడా ఈ పోరాటానికి ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించడం రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. విద్యార్థులు మరియు రైతుల ఐక్యతతో సాగుతున్న ఈ నూతన ఉద్యమం మరియు నిరసనల నేపథ్యంపై పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. హలో, వెల్కమ్ టు క్యాథీ కనెక్ట్స్. నేను సిరి. నీట్ పరీక్షల అవకతవకలపై డిజిటల్ మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తూ ప్రారంభమై ఆపై క్షేత్రస్థాయి నిరసనలకు రూపాంతరం చెందిన కాక్రోచ్ జనతా పార్టీ సరికొత్త వ్యూహంతో ముందుకెడుతుంది. జంతర్ మంతర్ వద్ద సాగుతున్న ఈ ఆందోళనలకు భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ తికాయత్ తో పాటు వందలాది మంది రైతులు స్వయంగా హాజరై తమ పూర్తి మద్దతును పంచుకున్నారు. విద్యారంగానికి సంబంధించిన సమస్యలతో పాటు నిరుద్యోగం, రైతు సంక్షేమం వంటి అంశాలను కూడా ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఆలోచనతో సిజేపీ మరియు రైతు సంఘాలు సంయుక్తంగా చర్చలు జరిపాయి. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్తో పాటు నిరసనలలో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన పోలీస్ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఈ కలయిక డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఈ ఉద్యమం ఊపందుకుంటున్న తరుణంలో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. నిరసనలు తెలుపుతున్న యువతను లక్ష్యంగా చేసుకుని ఆమె చేసిన విమర్శలపై సిజేపీ ప్రతినిధులు ఘాటుగా స్పందించారు. యువత మరియు విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి వారి నైతికతను ప్రశ్నించడం సరికాదని సిజేపీ నాయకులు మండిపడ్డారు. అటు కోర్టుల్లో కూడా సిజేపీ నిరసనలపై మరియు విదేశీ నిధుల ఆరోపణలపై దాఖలైన పిటిషన్లపై విచారణ సాగుతుందనే వార్తలు నెట్టింట విపరీతంగా ప్రచారమవుతున్నాయి. గడిచిన కొన్నేళ్లలో కేంద్ర ప్రభుత్వానికి ఎదురైన ప్రధాన సవాళ్లతో రైతుల ఉద్యమం ఒకటి కాగా, ఇటీవల కాలంలో యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్న అంశాలలో పరీక్షల లీకేజీ సమస్య ఒకటి. ఈ రెండు ప్రధాన ప్రజా విభాగాలైన విద్యార్థులు మరియు రైతులు ఒకే వేదికపైకి రావటం వల్ల ఈ ఉద్యమ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం వీరి డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే ఈ ఆందోళనను వివిధ రాష్ట్రాలకు విస్తరింపజేస్తామని ఆందోళనకారులు హెచ్చరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విద్యార్థుల ఉద్యమానికి రైతుల మద్దతు తోడవడమే కాకుండా కాక్రోచ్ జనతా పార్టీ తమ నిరసనకారులను జాతీయ స్థాయిలో తీవ్రతరం చేయటం రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారిస్తుందో చూడాలి. మరి రైతులు మరియు కాక్రోచ్ జనతా పార్టీ కలిసి జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఈ ఆందోళనలు మరియు నీట్ వివాదంపై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. మరిన్ని తాజా వార్తలు మరియు విశ్లేషణల కోసం మా ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ క్యాథీ కనెక్ట్స్.